పిల్లలు, మన స్వస్థపరిచే గొప్ప దేవుడు మనకున్నాడని తెలుసా మీకు? ఈరోజు మన పాఠ్యాంశం ఏంటంటే దేవుని తెలుసుకోవడం. మనం కథ తెలుసుకోకముందు కంఠత వాక్యం నేర్చుకుందామా? కీర్తన 32 యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. బైబిల్లో 2 రాజులు 5వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనం చూస్తే నయమాన్ గురించి ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఆ స్టోరీ తెలుసుకుందామా? మీ అందరికీ అందమైన పేర్లు ఉన్నట్లే చాలా కాలం క్రితము నయమాను అనే సిరియా దేశపు సైన్యాధిపతి ఉండేవాడు అనమాట. అతనికి కుష్టు వ్యాధి ఉండేది, అంటే తీవ్రమైన పుండ్లు అన్నమాట. అతను బలాఢ్యుడు, యుద్ధంలో వీరుడు అయినప్పటికీ పాపం ఆయనకి ఆ కుష్ఠరోగం ఉండేసరికి సంతోషంగా ఉండేవాడు కాదు. అయితే అతని భార్య వద్ద పనిచేస్తున్న దేవుని అందు విశ్వాసం గల ఒక పనికత్తు ఉన్నదంట. ఆమె తన యజమాని బాధను చూసి ఏం చేసిందంటే, ఒకరోజు తన యజమానుడు స్వస్థ పొందడానికి ప్రార్థించగల దేవుని ప్రవక్త ఉన్నాడు, దేవుని సందేశాన్ని తెలియజేసే ఎలీషా వద్దకు వెళ్ళాడు అనుకో, అతను కుష్ఠరోగం బాగవుతుందని చెప్పిందంట. నయమానికి దేవుడంటే తెలియదు, నమ్మకం లేదు. అయినా కానీ తన కుష్ఠరోగం పోగొట్టుకోవాలి కదా, అందుకని ఎలీషా దగ్గరికి వెళ్ళాడంట. అయితే ఎలీషా ఏం చెప్పాడంట, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నువ్వు బాగైపోతావని చెప్పాడంట. అయితే అతనికి నయమానికి చాలా కోపం వచ్చిందనమాట. ఎందుకంటే ఏమనుకున్నాడు నయమాను, తన దేవుడైన యెహోవా నామం బట్టి తన చేయి చాస్తే నేను బాగుపడతాను అనుకున్నాడు. అయితే ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అని అనుకుని కోపం తెచ్చుకుంటే అతని దాసుల్లో ఒకడు వచ్చి, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమన్నాడు అనుకో, నువ్వు చేయకుండా ఉంటావా? స్నానం చేయి శుద్ధుడు కమ్మన్నాడు, అది మేలే కదా అని చెప్పాడు అనమాట. అప్పుడు ఇష్టం లేకపోయినా అలా వెళ్ళి స్నానం చేసినప్పుడు అతని చర్మం ఎట్లా అయిపోయిందంటే, చాలా బాగా చిన్న పిల్లలకు ఎట్లా ఉంటారు స్మూత్గా అట్లా అయిపోయిందనమాట. అందంగా అయిపోయింది. ఇష్టం లేకపోయినా అలా చేసినప్పుడు అతనికి ఇట్లా నయమైపోయేసరికి అతని ఆనందానికి అవధులు లేదంట. ఇశ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. ఎలీషాకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇంకా అతను పశ్చాత్తాపడి అంతకుముందు గుడిలో నమస్కారాలు చేసి ఆ విగ్రహాలు అన్నిటిని బట్టి నన్ను క్షమించమని కోరుకుంటాడు దేవుణ్ణి. ఎంత గొప్ప మార్పు వచ్చింది చూసారా? ఆ గొప్ప మార్పుకి ఎవరు కారణమయ్యారు? ఆ చిన్న అమ్మాయి చెప్పబట్టే కదా. మరి మీరు దేవుడు స్వస్థపరిచే వ్యక్తిగా నమ్ముతున్నారా? దేవుని స్వస్థపరిచే శక్తికి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తారా? మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు మీరు ప్రార్థిస్తారా? యేసు నామంలో ప్రార్థన చేద్దామా? యేసు స్వస్థపరచగలడు. ఆయన యెహోవా రాఫా, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. నిర్గమకాండము 15:26. మరి మనం ప్రార్థన చేద్దామా? ప్రియమైన మా దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన వ్యాధిని మీరు స్వస్థపరచగలరని నేను గ్రహించాను. ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసము నాకు అనుగ్రహించండి. యేసు ఎవరో తెలియని వారికి తెలియచేయుటకు, రోగుల కొరకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.